దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో కొత్తపేటలో ఉన్నాము. భారతదేశంలో గొప్ప పోరాట యోధుడు, భారతదేశ స్వతంత్ర పోరాటంలో, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం మీద ఒక అద్భుతమైన డాక్యుమెంట్ తీశారు బడుగు విజయ్ కుమార్ గారు. ఆయన డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మన ధనుంజయ్ గారు వ్యవహరించారు. అసలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిని ఈ ప్రపంచానికి ఎలా చాటాలి, ఈ ప్రపంచానికి ఎలా తెలియజేయాలనే ఒక ఆశయంతో బడుగు విజయ్ కుమార్ గారు అండ్ ధనుంజయ్ గారు ఈ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మీద జీవిత చరిత్ర మీద అద్భుతమైన డాక్యుమెంట్ తీశారు. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా విజయవంతమైంది? ఇటీవలనే ఈ డాక్యుమెంట్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇది ఎట్లాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర మీద డాక్యుమెంట్ తీసిన డైరెక్టర్ బడుగు విజయ్ కుమార్ గారు ఉన్నారు. మాటల్లో విందాం. నా పేరు బడుగు విజయ్ కుమార్, ఫిలిం డైరెక్టర్. యాక్చువల్గా 2011 నుంచి వర్క్ చేస్తున్నాను. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, అడ్వర్టైజ్మెంట్స్, టూరిజం డెవలప్మెంట్ అన్ని కూడా నేను చేస్తూ వచ్చాను. నేను వ్యక్తిగతంగానే చేస్తాను. భూదాన్ పోచంపల్లి. అమ్మ పేరు ఇందిరా, నాన్న పేరు బలరామ్. వాళ్ళు వీవర్స్. మొగ్గన్ నేయడానికి వచ్చు. నేను 10th ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజ్ భువనగిరిలో చదివాను. డిగ్రీ ఇక్కడ దిల్షునగర్లో చేశాను, స్ఫూర్తి డిగ్రీ కాలేజ్లో చేశాను. ఎంబీఏ ఇక్కడ నేతాజీ బడుదానయ్య గారి కాలేజ్లో డిస్టెన్స్లో చేశాను. తర్వాత నాకు ఫైనాన్షియల్ స్టేటస్ కోసం జాబ్ చేస్తూ ఫిలిం మేకింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నేను గజ్వేల్లో చేసేది మన కేసీఆర్ గారి ఎర్రవెల్లికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో వడ్డిమామిడి అనే ఒక విలేజ్ ఉండేది. అక్కడ ఏంటంటే ఎంటైర్ తెలంగాణ అండ్ ఏపీ మొత్తానికి కూడా అక్కడి నుంచి వస్తాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో అక్కడ నేను చేసేది ఆల్మోస్ట్ అక్కడ ఒక 6 years అక్కడ నేను కమర్షియల్ అకౌంటెంట్గా చేశాను అన్నట్టు. సో ఆ తర్వాత 2019లో ఇక్కడికి నాకు మూవీ ఆపర్చునిటీ వచ్చింది. మూవీ చేశాను, తమసమ జ్యోతిర్గమయ అని చెప్పేసి మూవీ చేశాను. చాలా లీస్ట్ బడ్జెట్, అది ఓన్లీ ఒక 9 lakhs బడ్జెట్లో మూవీ చేశాను. దానికి ఆల్మోస్ట్ ఒక 52 lakhs వరకు కలెక్షన్ వచ్చింది. ఆ తర్వాత నాకు ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా నేను బయటికి రాలేకపోవడం వల్ల మళ్ళీ జాబ్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చి జాబ్కి వెళ్తున్నాను. జాబ్కి వెళ్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి బయోగ్రఫీ అనేది ఇప్పటి వరకు ఎంటైర్ ఇండియాలో ఎవరు చేయలేదు. అందరూ ఆయనని ఏమంటారు అంటే జయంతికి, వర్ధంతికి, లేదంటే ఏదైనా పద్మశాలి కానీ ఏదైనా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈవెంట్లో ఆయన వ్యక్తిగతం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనే విషయం ఎవరు కూడా ముందుకు తీసుకురావలేకపోయారు. సో దీనికి సంబంధించి నేను 2018 నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను, రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను. చేసిన తర్వాత 2022లో ఫుల్ లెంత్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. అంటే ఎవరైతే రీసెర్చ్ వర్క్లో వాళ్ళందరూ కూడా ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. అప్పుడు కూడా కొంతమంది ప్రముఖులను అడిగాను, మా భూదాన్ పోచంపల్లిలో కానీ కొంతమంది అడిగాను, అందరికి తెలిసిన వాళ్ళందరూ అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చేద్దాము అది అన్నారు. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. ముందు రాకపోయేసరికి మామ యాక్చువల్గా చిరందాస్ ధనంజయ్ గారిని కలిసి ఇలా ఉంది, ఇప్పటివరకు ఎవరు చేయలేదు, మనం చేస్తే బాగుంటుంది, మనకు డబ్బులు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు, బట్ ఆయన మీద ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి మనం చేస్తే మనదే ఫస్ట్ అవుతుంది, తర్వాత ఎవరు చేసినా అది సెకండ్ కిందకి పోతుంది. సో మనం దీనికి ఒక ప్రయాణాన్ని, ఒక అడుగుని వేద్దామని చెప్పేసి మామని అడిగాను. అడిగితే మామ ఒక 2 days ఆలోచించి గో అహెడ్ అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను దీన్ని ఓన్లీ డాక్యుమెంటరీ అని లాగా మూవీస్లో వచ్చేట్లాగా, లేదంటే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అంటే యూట్యూబ్లో వచ్చేలాని కాకుండా దీన్ని ఒక స్పెషల్ కేసు స్క్రీన్ ప్లే లాగా డిజైన్ చేసేసి డెవలప్ చేశాను. సో ఆ డెవలప్ చేసిన తర్వాత 2023లో ఆయన జయంతి రోజున ఫస్ట్ టైం స్క్రీనింగ్ చేసాం ప్రసాద్ ల్యాబ్లో. ఆ స్క్రీనింగ్ చేసిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది అందరి దగ్గర నుండి. యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేసి టైటిల్ పెట్టాం. యాక్చువల్గా ఆయన పేరు మీద చాలా వచ్చాయి, ఉద్యమాల కొండ అని చెప్పేసి, బాపూజీ అని చెప్పేసి, తెలంగాణ గాంధీ అని చెప్పేసి, జాతిపిత అని చెప్పేసి చాలా వచ్చాయి. కానీ అవన్నిటికి కూడా ఆయన చెప్పిన పదం ఏంటంటే అందరం ఐక్యంగా ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము అనేటువంటి మాటను చెప్పాడు. అందరం ఐక్యంగా ఉంటేనే మనకు జరగాల్సినటువంటి జస్టిస్ జరుగుతుంది, అప్పటి వరకు మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మనకు న్యాయం జరగదు అనేటువంటి మాటను ఆయన చెప్పాడు. సో దాని గురించి నేను యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేసి పేరు పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్గా 30 minutes వరకు ఉంటుంది షూట్ ప్లస్ రీసెర్చ్ వర్క్. ఎక్కడైతే ఆదిలాబాద్ ఉంది కదా, ఆదిలాబాద్, వాంకిడి అండ్ ఇక్కడ వాళ్ళ డాటర్ ఉంటారు,
వాళ్ళ డాటర్ లండన్లో ఉంటారు. సో వాళ్ళ డాటర్ని అపాయింట్మెంట్ తీసుకొని అట్ ది సేమ్ టైం నారాయణగూడలో ఆయన భవన్ ఉంది కదా, నారాయణ పద్మశాలి భవన్, అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయడానికి నాకు ఒక డాక్యుమెంటేషన్ అంతా తీసుకోవడానికి 6 months పట్టింది. రీసెర్చ్ తర్వాత కూడా ఆయన ఫొటోస్ అనేది ఆయన 30 years వచ్చేంత వరకు కూడా ఒక ఫోటో లేదండి. ఎప్పుడైతే ఆయన అడ్వకేట్గా అయ్యాడో, అడ్వకేట్ అయిన తర్వాత దిగినటువంటి ఫస్ట్ ఫోటో మాత్రమే ఆయనది. చిన్న బర్త్ నుండి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన అడ్వకేట్ అయ్యేంత వరకు ఆయనకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారం ఎక్కడా లేదు. ఈవెన్ బాపూజీ గారి కూతురు దగ్గర కూడా లేదు, నారాయణ ఎక్కడ లైబ్రరీలో లేదు, తెలంగాణ భవన్లో కూడా లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. సో లేకపోయేసరికి ఆ కథకు అనుగుణంగా 1915 నుంచి 1945 వరకు అప్పుడు ఉన్నటువంటి పీరియడ్ ఎలా ఉందని చెప్పేసి కొన్ని మూవీస్ చూసాము. అప్పుడు ఉన్నటువంటి సత్యజిత్ రే గారి మూవీస్ కొన్ని చూసేసి దాన్ని మైండ్లో పెట్టేసుకొని మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో మృత్యుంజయ్ గారు అనేసి కార్టూనిస్ట్ ఉన్నారు. అదేవిధంగా కూరెల శ్రీనివాస్ గారు అనేసి ఆయన కూడా కార్టూనిస్ట్. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ 30 years బ్యాక్అప్లో మన స్టోరీకి సంబంధించి ఆయన ఎలా ఉండేవాడు, ఎలాంటి ఫిజిక్ ఉండేది, ఆయన ఎలా చేసేవాడు, దాని మీద కొన్ని డయాగ్రామ్స్ వేయించాము. డయాగ్రామ్స్ వేయించిన తర్వాత 30 years తర్వాత కొన్ని ఫొటోస్ దొరికాయి. అవి కూడా ఏంటంటే వెరీ లో క్వాలిటీ. అంటే ఇప్పుడు అది మనకి థియేటర్లో చూపిస్తే అది పిక్చర్ మొత్తం కూడా పగిలిపోతుంది. సో దానిని మళ్ళీ యాప్స్ ఉన్నాయి, కొన్ని యాప్స్ ద్వారా మళ్ళీ డెవలప్మెంట్ చేయించేసి దాని ఒక క్వాలిటీగా తీసుకొని రావడం జరిగింది. దీనికి అప్రాక్సిమేట్లీ 20+ అయింది. ఈ డాక్యుమెంటరీ ఇంకెవరు చేసినా కానీ ఈ రేంజ్ అవుట్ వచ్చేది కాదు, ఈ రేంజ్ అవుట్ కానీ ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చేది కాదు. ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నేను ఎంత పెడుతున్నాను నాకు ఎంత వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 lakhs పెట్టాను, ఒక 10 lakhs పెడుతున్నాను, నాకు ఎంత రిటర్న్స్ వస్తుందనే ఇంటెన్షన్లోనే ఉన్నారు తప్పిస్తే మనం దానికి ఎంత న్యాయం చేస్తున్నాము అనేటువంటి ఇంటెన్షన్ ఎవరికి లేదు. సో ఆ విషయాన్ని నేను ధనంజయ గారికి నేను అదే చెప్పాను. ఇప్పుడు మీరు డబ్బుల గురించి ఆలోచిస్తే ఫ్యూచర్లో దీని తర్వాత కూడా 10 డాక్యుమెంటరీలు రావచ్చు, బట్ అప్పుడు దీని వాల్యూ అనేది ఉండదు. కానీ డబ్బుల గురించి ఆలోచించకుండా మనం ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ లాగా చేద్దాము, ది బెస్ట్గానే ఇద్దాము. ఇది చూసిన తర్వాత కూడా ఎవరు చేయాలన్నా కానీ దీని రిఫరెన్సే తీసుకోవాలి, దీని తర్వాతనే రావాలి తప్పిస్తే దీనికంటే ముందు వచ్చేంత ఉండదు అని చెప్పేసి మామకు చెప్తే, పాపం మామ కూడా ఆయన వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి నాతో పాటు ట్రావెల్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 3 నెలల వరకు నాతో పాటు తిరిగాడు. అసలు ఈ ఏజ్లో కూడా తిరగడము. నైట్ కూడా షూట్ లొకేషన్కి వచ్చాడు. నైట్ 10-10:30 అయింది. షూట్ లొకేషన్ ఇక్కడ షామీర్పేట్ దగ్గర ఒక షూట్ చేసాం. దీనికి మహిమద్ గారు అనేసి ఆయన ప్రముఖ ఆర్టిస్ట్, ఆయనకు ఇప్పుడు పద్మశ్రీకి కూడా ఆయన అప్లికేషన్ ఉంది స్టేట్ గవర్నమెంట్ తరఫున. ఆయన దీంట్లో ప్రముఖ పాత్ర పోషించాడు మహిమద్ గారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆయనే దీనికి వాయిస్ ఓవర్ కూడా ఆయనే ఇచ్చాడు. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే డాక్యుమెంటరీ అనేసరికి అందరు ఎలా ఉంటుందంటే ఆయన ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అనేలాగా ఉంటుంది. స్టార్టింగ్ ఒక ఉపోద్ఘాతం లాగా ఉంటుంది. కాకపోతే మనం ఏం చేసామంటే ఒక తండ్రి తన కొడుకు ఒక కథ చెప్పబోతున్నాడు, ఆ కథ ఏంటి అనేది మన బాపూజీ గురించి చెప్తున్నాడు అనేలాగా మేము డిజైన్ చేసామన్నట్టు.